చెప్పి రమ్మని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూపినటువంటి అభిమానానికి ఆదరణకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మన పద్మశాలి జనాభా అనధికారికంగా 25 లక్షల పైనే ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 2014లో చేసిన సర్వే ప్రకారం 21 లక్షలు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఇంకో 10 లక్షల జనాభా పెరగవచ్చని నా అంచనా. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన జనాభా 11 లక్షలు చూపించింది. అయితే వారి లెక్కలు వాళ్ళకుండా మన లెక్కల ప్రకారం 25 లక్షల పైనే ఉంటుంది. మనలో ఈ 6-7 సంవత్సరాల సంధి జాతిలో చైతన్యం రావడం వల్ల, సభలు సమావేశాలు ఎక్కువ కావడం వల్ల, ప్రతి ఊరూరా పద్మశాలి అనేది ప్రభంజనం ఉండడం వల్ల మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో సర్పంచ్ ఎలక్షన్లల్లో, మున్సిపల్ ఎలక్షన్లల్లో ఏకంగా మన వారి చాలామంది విజయం సాధించిందని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఏకంగా రాష్ట్రంలో 15 మంది మున్సిపల్ చైర్మన్ పద్మశాలీలు అయ్యారు. మనం అందరం కూడా గతంలో 5 సంవత్సరాల క్రితం ఆ సంఖ్య 2-3 ఉండే. ఇప్పుడు ఏకంగా 15 వరకు మనం సాధించుకోగలిగాం. అదేవిధంగా సర్పంచులు కూడా అనేక మంది, మేము మొన్న హైదరాబాద్లో సర్పంచుల సన్మానం పెట్టినప్పుడు 126 మంది సర్పంచులు రావడం జరిగింది. అయితే అనేక వందల సంఖ్యలో సర్పంచులు కూడా విజయం సాధించింది. మరి మనలో ఉన్నటువంటి చైతన్యం, మనలో ఉన్నటువంటి యువత ఉత్సాహం, మరి పోటీ చేయాలన్న ఆలోచన, ఆసక్తి, రాజ్యాధికారం కావాలన్న ఒక బీసీవాదం వల్ల కూడా మనలో పద్మశాలీల సంఖ్య, అందులో బీసీ సంఘాల్లో పనిచేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. దాని మూలంగా ఈరోజు మరి అనేక మంది చైతన్యం కావడానికి అవకాశం ఉంది. అదే చైతన్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి వారిని ఒకే వేదిక మీద చూపించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలనే ఆలోచనతోనే ఈ ఉగాది పద్మశాలి పురస్కారాలు సమైక్యంగా ఏర్పాటు చేయడం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరినీ కూడా మరి ఇక్కడ సుమారు 1000 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసి సన్మానించాలనే ఆలోచనతోని వీలైనంత మందిని ఆర్మోదించి పద్మశాలి పురస్కారాలకు ఎంపిక చేసే బాధ్యత జిల్లా అధ్యక్షుడు గారిని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా లోపల అనేక మంది వేల సంఖ్యలో పద్మశాలి కుటుంబాలు ఉన్నాయి. మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వారు ఉన్నారు, సామాజిక సేవకులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, రాజకీయ నేతలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు సమీకరించి ఈ పురస్కారాలకు మీరు వేలాదిగా తరలి రావాలని సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే మరి నిజామాబాద్ జిల్లా మీదనే ఎందుకు దృష్టి పెట్టవలసి వచ్చిందంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద జిల్లాల్లో నిజామాబాద్ జిల్లా చాలా అగ్రగణ్యంలో ఉన్నటువంటి జిల్లా. మరి ఇక్కడ చైతన్యం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా. మరి ఈ జిల్లా నుంచి మరి మహారాష్ట్ర బార్డర్గా ఉన్నటువంటి ఈ జిల్లా నుంచి అనేక వృత్తుల్లో మన వారు ఇక్కడ ఉన్నారు. మరి ఇలాంటి వారిని మనం ఇంకా ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాన్ని మీరు పెద్దగా హాజరు కావాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ పెద్దలు కూర్చొని మరి చాలామంది చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి చేనేత సహకార సంఘాలలో సభ్యత్వం కావాలనే ఆలోచన చాలా స్వాగతించవలసిన విషయమే. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొగ్గం ఉన్న వారికే సభ్యత్వం అనేది ఒక నిబంధన విధించడం జరిగింది. కాబట్టి మొగ్గం లేని వారికి అందులో సభ్యత్వానికి అర్హత లేదనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పటికీ దానికి ఒక మార్గం కూడా ఉంది. నేను మీ అందరికీ చెప్తా. మనందరికీ విశాలమైనటువంటి ఇల్లున్నాయి, విశాలమైనటువంటి భవనాలు ఉన్నాయి. 10x10 రూమ్లో ఒక స్టాండ్ మొత్తాన్ని మీరు అందరూ ఫిక్స్ చేసుకున్నట్టయితే దానికి జియో ట్యాగ్ నెంబర్ వస్తుంది. ఆ జియో ట్యాగ్ నెంబర్ ఉంటే ప్రభుత్వ పథకాలు మనకు అందరికీ అందుతాయి, సంఘాల సభ్యత్వం కూడా దొరుకుతుంది. కాబట్టి ఆ స్టాండ్ మొత్తం బయట మనం తయారు చేయించాలంటే 50,000 రూపాయల వరకు పోతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం పహచాన్ కార్డు ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకం ఉందో ఆ ప్రభుత్వ పథకం నాంపల్లి చేనేత భవన్లో ఏడీ ఉంటాడు. అతన్ని సంప్రదించినట్లయితే నేను మున్సిపల్ చైర్మన్ గారిని కోరుతా ఉన్నా, మీరు జిల్లా ఏడీ గారిని కోరండి. పహచాన్ కార్డు చేనేత కార్మికులు పద్మశాలి నాయకులందరూ గుర్తించండి. ఆ పథకంలో చేరినట్లయితే 90% సబ్సిడీ మీద మనకు మొగ్గాలు సప్లై చేస్తాం.
50,000 ఉన్నటువంటి మొగ్గం 5,000 రూపాయలు కడితే మనం మొగ్గం వస్తుంది. 5,000 రూపాయలు పెట్టి మనం మొగ్గం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే జిల్లా అధికారులు, టెక్స్టైల్ చేనేత జౌళి శాఖ అధికారులను సంప్రదించి మనం దరఖాస్తు పెట్టుకున్నట్టయితే వాళ్ళు వచ్చి ఆ మొగ్గం చూసి మొగ్గం మీద ఏదో ఒకటి టవల్స్, లుంగీలో అక్కడ ఏర్పాటు చేసుకొని మనం వేసినట్లు అక్కడ చూపిస్తే తప్పకుండా మనం జియో ట్యాగ్ నెంబర్ ఇస్తాడు. ఆ జియో ట్యాగ్ నెంబర్ ఇస్తే మనం ప్రభుత్వంలో చేనేత కార్మికులుగా గుర్తింపు పొందుతాం. దాని ద్వారా తద్వారా ప్రభుత్వ పథకాలు మనకు తప్పకుండా నేతన్న బీమా అయితేమి, నేతన్న చేనేత మిత్ర అయితేమి, థ్రిఫ్ట్ ఫండ్ పథకం అయితేనేమి, ఈరోజు చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్లు ఏమిటేమి తప్పకుండా అన్నీ కూడా సమకూరే అవకాశం ఉంది. కాబట్టి మీ పెద్దలందరూ కూడా దాని మీద దృష్టి సారించాలని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ మన పద్మశాలి బిడ్డ కాబట్టి మీరు తప్పకుండా అధికారిని రిక్వెస్ట్ చేయండి, ఇక్కడ పహచాన్ కార్డు ఇప్పించండి అని మీరు జిల్లా చేనేత జౌళి శాఖ అధికారిని వెళ్ళండి. తప్పకుండా వారు ఆ కార్డ్స్ ఇస్తారు. అది కేంద్ర ప్రభుత్వ పథకం. కేంద్ర ప్రభుత్వ పథకంలో చేనేతకు సంబంధించినటువంటి అనేక పథకాలు ఉన్నాయి. వాటిని మనకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం వాటిని బహిర్గతం చేయకుండా చూస్తూ ఉన్నారు. చేనేత జౌళి శాఖ ఏదైతే సంచాలక భవన్ ఉందో నాంపల్లిలో, ఆ భవన్ పోతే మనకు అన్ని విషయాలు కూడా ప్రస్ఫుటంగా తెలుస్తాయి. ఆ విషయంలో మీరు ఎవరైనా హైదరాబాద్కి వస్తే నేనే స్వయంగా ఆఫీసు తీసుకుపోయి మీ అన్ని కూడా నేను అవి సమకూరే విధంగా నేను చేస్తానని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చేనేత పరిశ్రమ రాష్ట్రంలో 70,000 మంది చేనేత కార్మికులు మగ్గాల మీద జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 17,000 మగ్గాలకి నెంబరింగ్ ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 8 సార్లు నేను తుమ్మల నాగేశ్వరరావుని కలిసి మెమోరాండం కమిషనర్ శైలజ రామయ్య గారు కలిసిన తరుణంలో ఆ 17,000 సంఖ్య ఇప్పుడు 35,000 చేరింది. ఇంకా 35,000 మొగ్గాలు నెంబరింగ్ లేదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఆ 35,000 మంది చేనేత వృత్తిలో ఉన్నప్పటికీ కూడా వారు చేనేత కార్మికులుగా గుర్తింపు పొందడం లేదు. వారికి ఏ ప్రభుత్వ పథకం కూడా రావడం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. వాటి కొరకు కూడా ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం. రేపు ఈ పురస్కారాల కార్యక్రమాన్ని కూడా తుమ్మల నాగేశ్వరరావు గారిని ఆహ్వానించాం, పొన్నం ప్రభాకర్ గారిని ఆహ్వానించాం, కొండా సురేఖని ఆహ్వానించాం, తర్వాత సీతక్క గారిని ఆహ్వానించాం, బట్టి విక్రమార్క గారిని రేపు ఎల్లుండో కలిసే అవకాశం ఉంది. వారి అపాయింట్మెంట్ దొరకలేదు. వారిని కూడా తప్పకుండా ఇన్వైట్ చేసే ఆలోచనలో ఉన్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి సకుటుంబంగా ఒక జాతరలాగా మీరందరూ కూడా రావాలని నేను సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఎందుకంటే అతి గొప్ప కార్యక్రమం మన పద్మశాలి చేపట్టినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఎవరు కూడా మిస్ కావద్దు. శనివారం, ఆదివారం ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఉంటుంది. ఉదయం 11 నుంచి 3 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్, ఇలా 87 స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైనా స్టాల్స్ పెట్టుకోవాలనుకుంటే వారికి కూడా మేము ఫ్రీ అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నాం. మీరు స్టాల్స్ కూడా అలా ఏర్పాటు చేసుకోవచ్చు, మీ ఉత్పత్తులను ప్రదర్శన చేసుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి సువిశాల 10 ఎకరాల స్థలంలో ఆ 2 రోజులకు కనీసం 15 లక్షల రూపాయలు మేము చెల్లించడం జరుగుతుంది. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మేము జాతి చైతన్యం కొరకు, స్వలాభం కొరకు కాదు, స్వార్థ బుద్ధితో కాదు, అనేక మంది కొంతమంది గిట్టని వాళ్ళు ఇవి చేసే వారిని ప్రోత్సహించకుండా అవాకులు చెవాకులు వేయటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పండితులు కూడా మీరు ఏం పట్టించుకోకుండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి జాతి చైతన్యం కొరకే మేము పనిచేస్తూ ఉన్నాం. పెద్దలు దీకొండ యాదగిరి గారికి సర్వం తెలుసు, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ముందు మేము చాలా చిన్నవాళ్ళం. మరి అలాంటి వ్యక్తులు పెద్దలు మన విద్యుత్ దత్తాది రాణా కూడా ఎంతో అనుభవజ్ఞులు, సీనియర్ నాయకులు. వాళ్ళందరికీ కూడా చేనేత సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద, ప్రజా సమస్యల మీద, పద్మశాలి సమస్యల మీద అవగాహన ఉంది. పూర్ణం హనుమాన్ గారు జిల్లా పద్మశాలి సంఘానికి ఒక ఆరాధ్యుడు. ఆయన లేకపోతే జిల్లా సంఘమే లేదు. అలాంటి సంఘాన్ని మీరు ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ఈ సంఘాన్ని అన్ని విధాలలో, అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలి. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా మీరందరూ కూడా ఏ ఒక్క చిన్న కార్యక్రమాన్ని కూడా వదులుకోకుండా ప్రభుత్వంలో భాగస్వాములయ్యి, నేను ఇప్పుడే కామారెడ్డిలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పిసిసి ప్రధాన కార్యదర్శి, ఆయన ముఖ్యమంత్రి గారు చాలా దగ్గర వ్యక్తి, ఆయన ఇప్పుడే పోయి కలిసి ఆయన సన్మానం చేసి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించండి, ఈ పోస్టర్లను కనీసం లాంచ్ చేయించుకున్నాం ఆయన చేతని చెప్పడం, కోరి రావడం జరిగింది. మరి ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా స్వాగతించాలని నేను మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ సెలవు